వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 5వ వార్డు నేతావత్ శిభారాణి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో ఆమెతో కాంగ్రెస్ పార్టీ చర్చించింది. అయితే శిభారాణి భర్త రాజేందర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన పార్టీలో చేరాలని ఇబ్బంది పెడుతున్నారని తండావాసులు ఆందోళనకు దిగారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. దాంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో ఉన్నారు. అరుణ్, స్వాతి, మున్సిపల్ ఎన్నికలు కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. మహబూబాబాద్, జనగామ అలాగే వర్ధన్నపేటలో కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడానికి గల కారణం స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ చాలా కీలకంగా మారారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 7 చోట్ల కాంగ్రెస్ తన హవా నిలబెట్టుకుంది. మిగిలినటువంటి 4 చోట్ల హంగు ఏర్పడింది. బీఆర్ఎస్ కేవలం తొర్రూరులో ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ 4 స్థానాల్లో హంగు ఎక్కడైతే ఏర్పడిందో ఆ 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులను తమ ఖాతాలో వేసుకోవడం కోసం అధికార పార్టీకి సంబంధించిన నేతలు వారిని తీసుకెళ్లే ప్రయత్నం, వాళ్ళతో కలుపుకునే ప్రయత్నం చేశారు. వర్ధన్నపేటలో ప్రధానంగా మొత్తం బీఆర్ఎస్ 5 స్థానాలు, మొత్తం 12 వార్డులు ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ 5 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. ఒక అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుచుకున్నారు. ఇది 5వ వార్డు నుంచి గెలుచుకున్నటువంటి శిభారాణికి సంబంధించిన ఆవిడని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాగరాజు అనుచర వర్గం ఆమెను తమ వర్గంలో చేరాలంటూ తీసుకెళ్లిపోవడం, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడం సమాచారం అందుకున్నటువంటి తండావాసులందరూ కూడా మేము ఓట్లేసి గెలిపించుకున్నాం, మా స్వతంత్రంగా గెలిపించుకున్న అభ్యర్థిని మీరెలా తీసుకుపోతారో అంటూ ఆందోళన చేసి ధర్నా చేయడం జరిగింది. జాతీయ రహదారి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లేటువంటి జాతీయ రహదారి మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, ధర్నా చేశారు, ఆందోళన చేశారు. దాంతో 2 కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటింగ్ హాల్ దగ్గర ఆందోళనకు దిగడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ 6 స్థానాలు గెలిచిందని మొదట ప్రకటించిన తర్వాత 5 స్థానాలు గెలిచాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో కౌంటింగ్ హాల్లోకి చొచ్చుకపోయే ప్రయత్నం చేశారు. తప్పు జరిగింది కాబట్టి రీకౌంటింగ్ చేయాలంటూ పట్టుపట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు కౌంటింగ్ హాల్ దగ్గర గొడవ బీఆర్ఎస్ నాయకులతో జరుగుతుంటే, మరొక వైపు స్వతంత్ర అభ్యర్థిని తమకు సంబంధించిన మేము గెలిపించుకున్నటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు ఎలా తీసుకెళ్తారో అంటూ గొడవ చేసిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడ కౌంటింగ్ హాల్ దగ్గర ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ నేతలకు నచ్చజెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పంపించే ప్రయత్నం ఒకవైపు చేస్తే, మరొక వైపు జాతీయ రహదారి మీద గొడవ చేసినటువంటి డీసీ తండా పరిసర ప్రాంతంలో జరిగినటువంటి ధర్నాతో, రాస్తారోకోతో భారీ ఎత్తున వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో ఏసీపీ నర్సయ్య రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేసి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిని మీకే అప్పచెప్తామని చెప్పిన నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి సమాచారం లేకపోయినటువంటి నేపథ్యంలో ఆవిడని మాకు తీసుకొచ్చి ఇవ్వాలి అంటూ పట్టుబట్టినటువంటి పరిస్థితి వర్ధన్నపేటలో కనిపించింది. అలాగే సేమ్ ఇలాంటి సిచ్యువేషనే జనగామలోనూ చోటు చేసుకుంది. జనగామకు సంబంధించినటువంటి కీలకంగా మారినటువంటి స్వతంత్రులు అక్కడ 4 చోట్ల గెలిచారు. 30 వార్డుల్లో 4 స్వతంత్ర అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ తరపున తమకు మద్దతు తెలపాలంటూ ఒక స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆయన బీఆర్ఎస్ మద్దతుతోటే ఉంటాను అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వెళ్తున్న నేపథ్యంలో భువనగిరి దగ్గర చామా కిరణ్ ఎంపీ వర్గీయులు అతన్ని అడ్డుకొని వాహనాల్లో నుంచి మరీ తీసేసినటువంటి పరిస్థితి జనగామలో చోటు చేసుకుంది. ఇలా స్వతంత్ర అభ్యర్థుల కారణంగా మహబూబాబాద్ అలాగే జనగామ, వర్ధన్నపేటలో కొంత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. స్వాతి. రైట్ అరుణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.